ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన పైన ఎవరైతే వ్యతిరేకంగా లేచారో వాళ్ళ పైన దేవుడు మనకు విజయము దయచేస్తారండి. వాళ్ళు మన పైన విజయం పొందుకోలేరు, కానీ వాళ్ళ పైన మనకు విజయం దయచేస్తానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ లోకమంతా వ్యతిరేకమై మన మీదకి యుద్ధానికి వచ్చినా కూడా వాళ్ళు ఏమి జయించలేరు, ఏమి గెలవలేరు. ఏమనంటే మనతో ఉండేది దేవుడే, మనము దేవుని బిడ్డలై ఉన్నాం, ఆయన పాలించే ప్రజలై ఉన్నామండి. ఈ లోకంలో సాతాను పట్టిన మనుషులు ఏం చేస్తారంటే మనల్ని బాధ పెడతారు, దొక్క పెడతారు, హింసిస్తారు, శోధనకి లోన్ చేస్తారు, ఎంతగానో శ్రమలు పాలు చేస్తారండి. మనస్తత్వం కలిగిన మనుషులు దుష్ట లోకంలో అలా ఉంటారు. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి, దేవుణ్ణి వెంబడిస్తున్నాము కాబట్టి వాళ్ళు ఎంత దుష్టులైనా కూడా మన మీదకి ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా మన పైన వాళ్ళు విజయము పొందుకునే దానికి అర్హత లేదండి. ఏమంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడి పైన సాతాను ఎలా జయించలేదో మన పైన ఆ పనికి మానటువంటి ఆ మనుషులు, అంటే సాతాను పట్టిన మనుషులు జయించలేరండి. వాళ్ళు దేవుడిచ్చిన పనిని వదిలేసి పనికి మాలిన పనులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఎలా చెడగొట్టుకుంటున్నారంటే ఈ లోకంలో పుట్టించింది దేవుడే. దేవుడి కోసం జీవించకుండా వాళ్ళకి వాక్య రూపంలో చెప్తున్నా కూడా వాళ్ళకి యుగ సంబంధమైన సాతాను బుద్ధితనం కలుగు చేసింది. కాబట్టి వాళ్ళు సాతాను మాటలే నిజమని నమ్మేసి దాంట్లోనే పూజన చేస్తూ, దాంట్లోనే ఉంటూ, దాని ఆలోచనలు కలిగే జీవిస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే మనం అలా ఉండకూడదండి. మనము దేవుని బిడ్డలం, ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. కాబట్టి మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన మాట తీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మనం చూసే చూపు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనతో ఉండేది ఎవరు? దేవుడు. అంటే దేవుడు చూసినట్లుగా మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. మన మాట దేవుడు ఎలాగ మాట్లాడతాడో మనము అలాగ మాట్లాడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మన ఆలోచన దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాంటి ఆలోచనలు మనలో కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ మనలోకి ఎప్పుడు వెళ్తుందో కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఈ లోకమంతా వ్యతిరేకమై మన మీదకి వచ్చినా కూడా వాళ్ళు విజయము పొందజాలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో కొన్నిసార్లు దేవుని బిడ్డల పైన సాతాను బిడ్డలు జయం పొందుకుంటారు. ఎందుకు పొందుకుంటారంటే కొంతమందికి బుద్ధి వచ్చేదానికి, కొంతమంది తెలుసుకునేదానికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. దేవుడికి తెలియకుండా ఏది జరగదండి. అయితే అది మన జీవితాన్ని నాశనం చేసేదానికో లేదా ఇబ్బంది పెట్టేదానికో కాదు, కానీ మనం ఇంకా మారు మనసులోకి రావాలి. దేవుణ్ణి ఇంకా ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి. దేవుణ్ణి ఇంకా ఆయన మనం విశ్వసించాలి. దేవుడు విశ్వాస ఉండేటువంటి వారిని, బైబిల్ విశ్వాసంగా ఉండేటువంటి భక్తుల్ని బైబిల్ గ్రంథంలో అనేక మందిని స్వస్థపరిచారు, బాగు చేశారు. ఎంతగానో బలహీనంగా ఉన్న వారిని, అదేవిధంగా కృంగిపోయిన వారిని, అదేవిధంగా చనిపోయే వారిని లేపారు. కుష్ఠ రోగులను, జలాధార రోగము, అనేక మందిని, కుంటి వారిని, గుడ్డి వారిని వాళ్ళ విశ్వాసాన్ని పట్టి దేవుడు కార్యం చేశారండి. మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది అని దేవుడు ప్రతి ఒక్కరు చూస్తాడు. మన విశ్వాసాన్ని బట్టే మన శత్రువులు మన పైన విజయం పొందుతారా లేదా అని అక్కడ తెలిసిపోతుంది. మనము దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో మనుషుల వైపు చూసి అయ్యా అతను గొప్ప అధికారి, అతను నన్ను ఏమైనా చేయగలుగుతాడంటే మన దేవుడు ఎవరంటే అధికారులకు అధికారి. ఈ లోకాన్ని అతనికి అధికారం ఇచ్చిందే మన దేవుడు. అధికారం తీసేయలేడా లేదా అతన్నే తీసేయలేడా? దేవుడు అనుకుంటే ఏదైనా చేయగల సమర్థుడండి. అయితే మనం ఏం చేయాలంటే మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను ఇలా బాధ పెడుతున్నారు, ఇలా దుఃఖ పెడుతున్నారు, మీరు చూసుకోండి ప్రభువా. నేనైతే వాళ్ళ గురించి ఆలోచించను. ఏమంటే నేను నా టైం వేస్ట్ చేసుకోను. నాకు ఒక్కటే ఆలోచన, మీ వాక్యం ఎలా చెప్పాలి, మీ ఆత్మని ఎలా రక్షించాలి, నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి, అనేక మందిని ఎలా మీ మార్గంలోకి నడిపించాలి అనే ఆలోచన నాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో చెత్తని తీసివేసి చెత్త కుండీలో వేస్తున్నాను ప్రభువా. నా ఫోకస్ అంతా మీ పైనే ఉండాలని మనం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలండి.
మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మనలో ఉండే చెత్తని, అంటే మనల్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. అంటే పాపము, మాలిన్యము, చెత్త అంతా తీసేసి మనలో పరిశుద్ధత, మంచి మనసు, మంచి ఆరోగ్యం, దేవుని పట్ల ప్రేమ అవన్నీ మనకు పెరుగుతూ ఉంటాయి. ఏమంటే దేవుని ఆత్మ మనలోకి వస్తుంది ఈ లోకంలో. కాబట్టి మనలో మంచి మనస్సాక్షి కావాలి. అంటే దేవుడు వలె మనం మారిపోయే బిడ్డలుగా ఉండాలి. మనము క్రీస్తు రూపంలో మనం ఈ లోకంలో, శారీరం ఒక్కటే కాదు కానీ మనసు, ఆత్మ అంతా దేవుని వలె ఉండాలి. కాబట్టి ఈ లోకంలో శత్రువుల గురించి చింత, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు అనే బాధ, మన వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా బాధపడాలి. ఈ లోకంలో అనేక మాటలు వస్తాయి, అబద్ధాలు, కల్పితాలు. ఈ లోకంలో సాతానికే రోజులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది రూమర్స్ వస్తాయి, అది నిజం కాకుండా మనుషులు అయ్యే నమ్ముతారు. ఈ లోకంలో మన దేవుని వాక్యం చెప్తే నమ్మరు. అదే సినిమా పాటలు పాడినా, అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అదేవిధంగా మన గురించి మనం నీతిగా బ్రతికితే అది చెప్తే నమ్మరు. అబద్ధాలు ఏదైతే ఉంటాయో, ఏదైతే పనికి మన మాటలు ఉంటాయో అయ్యే నమ్ముతారు. ఈ లోకంలోనే మంచికి రోజులు లేవు. అయితే దేవుడి దగ్గర మంచి చెడు అన్ని దేవుడు చూస్తున్నాడు. ఎవరికి ఏ తీర్పు వేయాలో దేవుడికి తెలుసండి. మనం ఏం చేస్తే మన మనస్సాక్షికి తెలుసు. ఒకవేళ మనం చేసిన తప్పు మనకు కనపడకుండా దేవుడు మనకి చూపిస్తాడు. మనం ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకోవాలి. ఇతరులు, మన శత్రువులు ఏం చేశారో కూడా మనకు చూపిస్తారు. కాబట్టి మనం మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని మార్గంలో మనం నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం దేవా. మా ప్రార్థన దయతో ఆలకించండి ప్రభువా. అయ్యా, మా శత్రువులయ్యా మా పైన విజయము పొందకుండా యేసయ్యా మమ్మల్ని విజయప్రదంలో నడిపిస్తున్న దేవా స్తోత్రం అయ్యా. అయ్యా, మేము ఈ లోకంలో శత్రువుల మీద గెలిచేదానికో, లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించేదానికో, వాళ్ళకి వీళ్ళకి బుద్ధి చెప్పుకునే కాడికి అయ్యా మేము బుద్ధి తెచ్చుకొని అయ్యా మీ మార్గంలో మొట్టమొదటిగా మేము నడవాలి. అదేవిధంగా మా కుటుంబాన్ని నడిపించాలి, తర్వాత అన్ని జనులను నడిపించాలి దేవా. యేసయ్య వాక్యం తెలిసి వారికి ఏదో పెద్ద తెలిసినట్లుగా మన వాక్యం చెప్పి యేసయ్య వాళ్ళ దగ్గర చిన్న అయ్యే బదులు దేవా, వాక్యం తెలియని వారికి చెప్పి అయ్యా వాళ్ళని మారిస్తే దేవా, యేసయ్య మీరు ఎంతగానో సంతోషిస్తారు దేవా. తెలిసిన వాడు తప్పు చేస్తూ ఉంటే యేసయ్య అది మనం ఎంత చెప్పినా కూడా అతను వెండి ఏమంటే అతనికి తెలిసిన తప్పు చేస్తున్నారు, అతనికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. తెలియని వారికి చెప్తే అయ్యా వాళ్ళు మారు మనసు పొంది బాప్తీసం తీసుకునే దానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, శత్రువులు మా పైన ఎంత యుద్ధానికి వచ్చినా, ఈ లోకమంతా వ్యతిరేకమై వచ్చిన దేవా, మాలో ఉన్న దేవా, గొప్ప దేవా, ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధమైన దేవా, వాటిని వేసి జయించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఈ లోకంలోనయ్యా ప్రతి ఒక్కటి మేము జయించి మీ మార్గంలో నడవాలయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడాలయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. సంతానం లేని భార్య భర్తలకి మంచి గర్భఫలాలు దయచేయండి. వేసే బిడ్డలు ఉంటేనయ్యా వేసే వారిని మంచిగా మీలో పెంచేదని సహాయం దయచేసి ఇలాంటి పెళ్లి రోజులు అనేకం జరుపుకోవాలయ్యా. పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోండియా. కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా మీకు స్తోత్రం. ఇలాంటి దయా కిరీటాల బిడ్డలు అనేకమయ్యా జరుపుకునే దానికి సహాయం దయచేసి బిడ్డలు మారు మనసులోకి వచ్చి బిడ్డలు నీటి బాప్తీసం తీసుకొని బిడ్డలయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకు వరంగా ప్రసాదించి మంచి ఆలోచన దయచేసి ఈ లోకంలో తెలివినందు, జ్ఞానమందు, మనుషుల దైన ముఖ్యంగా మీ దైన మధ్యలో సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తురాలు మార్చేయండి ప్రభువా. యవన వయసులోనయ్యా కాడి మోటి నలునికి మీద మోపిన వాడు యెహోవా అని సెలవిస్తున్నారు. ఈ లోకంలో కాడి కాదయ్యా, మీ కాడి మోసే మంచి మనసును సహాయం దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు రచన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచుడాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.